ఇటీవల అంతర్జాతీయ న్యాయస్థానం కొత్త అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ ఇస్ ఏ, నవాఫ్ సలాం. నవాబ్ సలాం మొదటి లెబనీస్ మరియు రెండవ అరబ్ వ్యక్తి. ఈయన ఎవరి తర్వాత బాధ్యతలు చేపట్టారంటే యుఎస్ న్యాయమూర్తి జోన్ డెనగ్యూ తర్వాత అంతర్జాతీయ న్యాయస్థానం అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ఇది ఎక్కడుందంటే హేగ్లో ఉంది. 2024 నుండి 3 సంవత్సరాల పదవీకాలం. అంతర్జాతీయ న్యాయస్థానం రాష్ట్రాల మధ్య చట్టపరమైన వివాదాలను పరిష్కరిస్తుంది మరియు యుఎన్ సంబంధిత చట్టపరమైన విషయాలపై సలహా అభిప్రాయాలను అందిస్తుంది. అంతర్జాతీయ సంబంధాలలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇవన్నీ బిట్స్ జనరేట్ అవుతాయి. ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి ప్లీజ్ 1-2 సార్లు వీడియోను చూడండి. ఇటీవల వార్తల్లో కనిపించిన ఫెలెటి టియో ఏ దేశానికి కొత్త ప్రధానమంత్రి అయ్యారు? ఆన్సర్ ఇస్ ఏ, తువాలు. వాతావరణ మార్పు సంక్షోభాన్ని ఎత్తి చూపినందుకు ఎరాస్మస్ ప్రైజ్ 2024తో ఏ భారతీయ రచయితను పొందారు? ఆన్సర్ ఇస్ అమితావ్ ఘోష్.